పిచ్చుక పుట్టినరోజు. ఓ పెద్ద అడవిలో ఒక చిన్ని పిచ్చుక ఒకటుండేది. ఆ చిన్ని పిచ్చుక పేరు కూడా చిన్నినే. ఈ చిన్నిదైన చిన్ని పిచ్చుక చాలా అమాయకురాలు. బడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ తల్లితో పనులు నేర్చుకుంది. చిన్ని తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళు అవ్వడం వల్ల చిన్నిని బడికి పంపించలేదు. కనీసం తనకి ఒక్కసారి కూడా పుట్టినరోజు చేయలేదు. కానీ ఉన్నంతలో ఏ కష్టం కలగకుండా చూసుకున్నారు. ఒకరోజు చిన్ని ఆడుతూ పాడుతూ అడవిలో చక్కర్లు కొడుతూ ఉంది. తనలాగే మరో చిట్టి పిచ్చుక కూడా ఆనందంతో గెంతులు వేస్తూ గాల్లో హాయిగా ఎగురుతూ ఉంది. చిన్ని ఆ పిచ్చుకను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఆహా, ఆ పిచ్చుక ఎంత ఆనందంగా ఉంది. దాని ఆనందానికి కారణం ఏమై ఉంటుంది? చిన్ని ఆ చిట్టి పిచ్చుక దగ్గరికి వెళ్ళింది. ఓ చిట్టి పిచ్చుక, ఏంటి అంత సంతోషంగా ఉన్నావు? సంతోషపడాల్సిన విషయమే మరి. రేపు నా పుట్టినరోజు. పుట్టినరోజా అంటే ఏంటి? ఏంటి వెటకారమా? పుట్టినరోజంటే తెలియని వాళ్ళు ఉంటారా? నేను ఉన్నాగా. నీకంత బాగా తెలిస్తే నాకు చెప్పొచ్చు కదా. నీ చిన్ని బుర్రకి ఇది పెద్ద చిక్కు ప్రశ్నలా అనిపిస్తుంది. పుట్టినరోజంటే మనం పుట్టినరోజని అర్థం. ఉన్నదాన్ని మార్చి చెప్తే అర్థమైనట్టు చెప్పినట్టా? బహుశా నీ చిట్టి బుర్రకి అర్థమయ్యేలా చెప్పడం రాదేమో. అయ్యో, నేను చెప్పిందే దాని అర్థం. మనం తల్లి కడుపులో నుండి ఈ ప్రపంచంలోకి రావడాన్ని ఏమంటారు? పుట్టడం అంటారు. అదే, ఏ రోజు పుడితే ఆ రోజే మన పుట్టినరోజు. ఆహా, అయితే ఇందులో సంతోషించడానికి ఏముంటుందట? మనం పుట్టి ఇంత వాళ్ళమైనందుకు సంతోషం కాదా మరి? అందుకని ఏం చేస్తావేంటి? నేనేమి చెయ్యను. నేను పుట్టినందుకు సంతోషపడేవాళ్ళు నేను సంతోషంగా ఉండాలని ఏవేవో చేస్తూ ఉంటారు. అప్పుడు నా సంతోషం కోరుకునేవాళ్ళు నా చుట్టూ ఉన్నందుకు నాకు సంతోషమే కదా. ఓహో, అయితే మనం పుట్టినందుకు సంతోషపడేవాళ్ళు మనల్ని సంతోషపెట్టడానికి చేసేది ఈ పుట్టినరోజా? బాగా చెప్పావు. ఇప్పుడు అర్థమైందా నేనెందుకు సంతోషంగా ఉన్నానో? సరే, ఇంతకీ నిన్ను సంతోషపెట్టడానికి ఏం చేస్తారు? మంచి మంచి వంటలు చేస్తారు, కొత్త బట్టలు కొంటారు, స్నేహితులను బంధువులను పిలిచి విందు చేస్తారు, నాతో కేక్ కట్ చేయిస్తారు. భలే భలే, వినడానికి చాలా బాగుంది. నేనిక ఇంటికి వెళ్ళాలి. నువ్వు కూడా రేపు నా పుట్టినరోజుకి వచ్చేయ్. బాయ్ బాయ్ అంటూ చిట్టి ఎగిరిపోయింది. తను చెప్పిన సంగతులు విని చిన్ని ఆశ్చర్యపోతూ ఉంది. ఇంతలోనే తనకి ఒక బాధాకరమైన ఆలోచన వచ్చింది. మరి మా అమ్మ నాన్న నాకెప్పుడు పుట్టినరోజు చేయలేదేంటి? అంటే నేను పుట్టడం వాళ్ళకి సంతోషం కాదా? ఆ ఆలోచన రాగానే చిన్నికి చాలా బాధేసింది. తన తల్లిదండ్రులకు తన మీద ప్రేమ లేదని అనుకుంది. ఇంటికి వెళ్ళి దిగులుగా ఆలోచిస్తూ కూర్చుంది. మరుసటి రోజు సాయంత్రం చిట్టి పుట్టినరోజుకి బయలుదేరింది. చిట్టికి అందరూ ఏదో ఒక బహుమతి ఇవ్వడం గమనించింది. ఆ, అందరూ చిట్టికి బహుమతులు ఇస్తున్నారే. బహుశా అందరూ ఆమెను సంతోషపెట్టడానికి అలా బహుమతులు ఇస్తున్నారేమో. కానీ నేనేమో ఖాళీ చేతులతో వచ్చాను అంటూ చిన్ని దిగులుగా వెనక్కి తిరిగి వచ్చేసింది. ఇంటికొచ్చి దిగులుగా కూర్చునుంది. చిన్ని తల్లి చిన్ని దిగులుగా ఉండడం చూసి దగ్గరకొచ్చింది. చిన్ని, ఎందుకంత దిగులుగొన్నావు? ఏమైంది నాన్నా? అమ్మా, నేను పుట్టడం మీకు సంతోషంగా లేదా? అదేంటి అలా అన్నావు? నువ్వు పుట్టడమే మాకు గొప్ప అదృష్టం. నువ్వు లేకపోతే మాకు సంతోషమే లేదు. అలా అయితే మరి నాకు మీరు పుట్టినరోజు ఎందుకు చేయలేదు? ఓహో, పుట్టినరోజు చెయ్యకపోతే నీ వల్ల సంతోషం లేనట్టేనా? మరి పుట్టినరోజు చెయ్యకపోతే నా వల్ల మీరు సంతోషంగా ఉన్నారని నాకు ఎలా తెలుస్తుంది? మీ వల్ల నాకు సంతోషం ఎలా కలుగుతుంది? పుట్టినరోజు తప్పక చేయాలని ఎక్కడ లేదు తల్లి.
అయినా మనం పేదవాళ్ళం కాబట్టి ఇన్నాళ్ళు నీకు పుట్టినరోజు చెయ్యలేదు. నువ్వంటే మాకు చాలా ప్రేమ, అది గుర్తుపెట్టుకో. చిన్నికి మాత్రం మనసులో ఏదో బాధగా ఉంది. మరుసటి రోజు అడవిలో అలా అలా తిరుగుతూ ఉంది చిన్ని. చిట్టి ఎటువైపు నుండి వచ్చిందో తెలియదు గాని చిన్ని ముందుకొచ్చి వాలింది. నా పుట్టినరోజుకెందుకు రాలేదు? నా దగ్గర నీకివ్వడానికి బహుమతి లేదు కాబట్టి. నేను బహుమతి అడిగానా? నేను నిన్ను సంతోషపెట్టలేదు కదా. నువ్వు గుర్తుపెట్టుకుని రావడమే నాకు మహా ఆనందం, బహుమతులు కాదు. బహుమతి లేకపోతే నేను నీ గురించి సంతోషిస్తున్నా అని ఎలా తెలుస్తుంది? నీ సమయాన్ని నా కోసం కేటాయించడం ద్వారా. అంటే నేను వస్తే సరిపోతుందా? చాలా ఎక్కువ కూడా అవుతుంది. మన మంచి కోరుకునే వాళ్ళు మనతో ఉంటే చాలదా? అంతకు మించిన బహుమతులు ఏముంటాయి? అలాగా, అయితే నా మంచి కోరుకునే వాళ్ళు నాతోనే ఉన్నారు, మా అమ్మ నాన్న. అవును. ఇంతకీ నీ పుట్టినరోజు ఎప్పుడు? క్రిస్మస్ రోజునే నా పుట్టినరోజు. ఆహా, అంటే నీ పుట్టినరోజుకి మంచు కురుస్తుందన్నమాట. అవును, అడవంతా తెల్లగా మారిపోతుంది. అందరూ ఇళ్లను అలంకరించుకుంటారు కదా. అవును, అడవంతా ఎంతో ఆనందంగా ఉంటుంది. అంటే నువ్వు ఆ దేవుడిని కూడా సంతోషపెట్టావన్నమాట. నేనా? అదెలా? లేకపోతే అంత అందమైన రోజున నిన్ను ఎందుకు పుట్టిస్తాడు? అలాగా, అంటే నా మంచి కోరుకునే వాళ్ళు ఇప్పుడు ముగ్గురున్నారన్నమాట. ఆ, ముగ్గురు దీవెనలు ఉంటే చాలు, లోకాన్నే గెలవచ్చు. భలే భలే, నాకు నా సంతోషాన్ని కోరుకునే వాళ్ళు ఉన్నారన్నమాట. ఇదిగో తీసుకో అంటూ చిట్టి తన చేతిలో ఒక పెద్ద చాక్లెట్ చూపించింది. నిన్న నువ్వు నా పుట్టినరోజుకి రాలేదు కదా, నేనే నీకోసం చాక్లెట్ తీసుకొచ్చాను. చిన్ని ఆ చాక్లెట్ తీసుకుని ఎంతో మురిపెంగా చూసింది. దీన్ని నీ గుర్తుగా దాచుకుంటాను. థ్యాంక్ యూ చిట్టి. అది చాక్లెట్, దాచుకుంటే కరిగిపోతుంది. ఇంటికి వెళ్ళి తిను. ప్రేమ ఇటువంటి వస్తువుల్లో ఉండదు. నిజమే, ప్రేమ వస్తువుల రూపంలో ఉండదు, మనసు రూపంలో ఉంటుంది అంటూ ఆనందంగా గాల్లో చక్కర్లు కొడుతూ ఇంటికొచ్చింది. తల్లి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నది. అమ్మా, ప్రేమ వస్తువుల్లో ఉండదు, మనసులో ఉంటుంది. మంచి మనసుతో మన సంతోషం కోరుకునే వాళ్ళు మనతో ఉంటే మనకు రోజు సంతోషమే కదా అమ్మా. నాకు నువ్వు, నాన్న, ఆ దేవుడు ఇంకా చిట్టి ఉన్నారు అంటూ తల్లిని హత్తుకుంది. అడవిలో మంచు పడడం మొదలైంది.